श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 23వ అధ్యాయం గురుభక్త లీలా దర్శనం. వాస్తవానికి జీవాత్మ 3 గుణాలకి అతీతుడు. అయితే మాయతో మోహితుడై తన త్రికాలాబాధిత అస్తిత్వ రూప తత్వ జ్ఞాన ఆనందాలతో యుక్తమైన పరమేశ్వర స్వరూపాన్ని అతను విస్మరిస్తాడు. తనని దేహమని అనుకుంటాడు. అప్పుడు ఆ దేహాభిమానంతో సర్వాన్ని చేసేవాణ్ణి నేనే, అనుభవించేవాణ్ణి నేనే అని అనుకుంటాడు. దానివల్ల తన వెంటబడిన గొప్ప సంకటాలకు బాధపడిపోతాడు. దానిలోంచి బయటపడే మార్గం అతనికి తెలియదు. అతనికి దొరకదు. ఆ సంకటాలను దూరం చేయగల మార్గం గురు చరణాల పట్ల ప్రేమపూర్వక భక్తిని కలిగి ఉండటమే.
శ్రీ సాయి సమర్థులు నానా రకాల చమత్కార కేళ్లను ఆడి చూపగల సాక్షాత్తు శ్రీకృష్ణుడే. తమ భక్తుని తన ఖేళ అనే ఆనందంలో లీనం చేస్తారు. మేము ఆయన్ని అవనిపై అవతరించిన ఈశ్వరునిగా భావిస్తాం. ఎందుకంటే ఆయన లక్షణాలన్నీ అలాగే ఉంటాయి. అయితే ఆయన మీ బంధ అల్లా చియా పదరి, నేను పరమేశ్వరుని ఇంటి సేవకుడిని అంటుండేవారు. స్వయంగా ఈశ్వరుని అవతారమే అయినప్పటికీ లోకరీతిలో వ్యవహరించాల్సిన పద్ధతిని ఆయన స్వయంగా చక్కగా తమ ఆచరణలో చూపేవారు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి లోకంలో శుద్ధ ఆచరణను నిలిపి ఉంచాలని దానికే ఆయన ప్రాధాన్యతనిచ్చి ప్రాచుర్యం కలిగించారు. ఆయన తమను ఎవరితోనూ ఏ విధంగానూ పోల్చుకునేవారు కాదు. ఎవరిని అలా చేయనిచ్చేవారు కాదు. సకల చరాచర వస్తువుల్లోనూ సర్వవ్యాపకంగా ఉన్న పరమేశ్వరుని చూసే వారికి అల్పత్వమే శోభిస్తుంది. ఎవరిని ఆయన తిరస్కరించేవారు కాదు. ఎవరిని తేలిగ్గాను నీచంగాను చూసేవారు కాదు. సర్వ ప్రాణి మాత్రంలోనూ పూర్ణ చైతన్యయుక్త పరమేశ్వరుణ్ణి ఆయన చూస్తుండేవారు. స్వతహాగా ఎప్పుడు అనల్హక్ అంటే నేనే పరమేశ్వరుణ్ణి అని అనేవారు కాదు. నేను పరమేశ్వరుడికి పాదదాసుడిని, నేను ఒక పేదను యా దేహక్ అని అంటూ నిరంతరం అల్లా మాలిక్ అంటే పరమేశ్వరుడే జగత్తుకి సర్వశ్రేష్ఠ యజమాని లేక నియంత అని జపిస్తూ ఉండేవారు. మహాత్ముని జాతిని బట్టి, వారు వ్యవహరించే తీరుని బట్టి, వారి ఆహారాన్ని బట్టి వారి స్వరూపాన్ని అవగాహనకు అందించలేము. వారు వీటన్నింటికి అతీతంగా ఉంటారు. మందబుద్ధులైన ప్రాణులను ఉద్ధరించడానికి, ఇతరులకు ఉపకారం చేయడానికి మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. ఇది పరమేశ్వరుని కృపే అనాలి. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉండడం వల్లనే సుఖ సంతోషాలను పొందడానికి మహాత్మ గురించి వినాలన్న కోరిక మనసులో ఉత్పన్నమవుతుంది. ఒకసారి యోగాభ్యాసం చేసే ఓ వ్యక్తి నానాసాహెబ్ చందోర్కర్ని వెంటబెట్టుకుని బాబా దర్శనం కోసం మసీదుకు వచ్చాడు. అతను పతంజలి అనే పేరు గల ప్రాచీన ఋషి, ఇతర యోగులు శోధించి పెట్టిన యోగ శాస్త్రాన్ని సమూలంగా అభ్యసించాడు. అయితే యోగ శాస్త్రంలోని అనేక రకాల విచిత్ర అనుభవాలను పరీక్షించి చూస్తున్నప్పుడు సమాధి మాత్రం ఒక క్షణం సేపైనా అతనికి కలగలేదు. సాయి మహారాజ్ శ్రేష్ఠ యోగి, ఆయనకు నాపై కృప కలిగితే నా సందేహం పటాపంచలైపోతుంది, నాకు సమాధి నిశ్చయంగా కలుగుతుంది అన్న భావాన్ని మనసులో పెట్టుకుని అతను సాయిబాబాను దర్శించడానికి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు సాయిబాబా ఉల్లిపాయను దంచుకుని రొట్టె తింటూ కూర్చున్నారు. బాగా పాచిపోయిన రొట్టె, ఎండిపోయిన ఉల్లిపాయను నోటి ముందు పెట్టుకుని ఉండడం చూసి ఈయన నా శంకను ఎలా తీరుస్తాడు అని ఆ యోగాభ్యాసం చేసేవాడికి గొప్ప సందేహం కలిగింది. యోగాభ్యాసం చేసేవాడికి సంశయం కలిగిన మాట నిజమే, కానీ సాయిబాబా సర్వజ్ఞుడు. ఆయన ఇలా అన్నారు, నానా, ఉల్లిని జీర్ణించుకోగల వారే తినాలి. ఎవరికి దాన్ని బాగా జీర్ణించుకోగల శక్తి ఉందో వారే హాయిగా తినాలి. అంటే ఉల్లిపాయ తామస ప్రవృత్తిని అంటే సోమరతనం, బుద్ధికి జడత్వం మొదలైన వాటిని ఉత్పన్నం చేస్తుంది. కనుక యోగ సాధనలో దాన్ని వదిలేయాలంటారు. అయితే ఎవరు యోగ సాధనకు చివరమెట్టు యోగ్యమైన పదార్థాలను తినటం వల్ల ఎవరి మనసు మీద లేదా శరీరం మీద ఏ విధమైన పరిణామం కలగదు, వారే దాన్ని హాయిగా తినాలి. బాబా అన్న ఈ మాటలు విని యోగాభ్యాసం చేసే అతను మనసులో సిగ్గుపడ్డాడు. సరళము శుద్ధము అయిన మనసుతో బాబాని శరణన్నాడు. సరే. తరువాత బాబా తమ ఆసనంపై కూర్చున్నప్పుడు ఆ యోగాభ్యాసం చేసేవాడు మనసులో ఏ విధమైన సంశయాన్ని పెట్టుకోకుండా బాబా వద్దకొచ్చి కూర్చున్నాడు. బాబాని దక్షతతో ప్రశ్నించి సంశయాలకు సమాధానాలు పొంది విభూతిని ఆశీస్సులను తీసుకుని ఆనందం పొంగిపొర్లే మనసుతో తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే బాబా కథలను భక్తులు భక్తిభావంతో వింటే వారి బాధాకరమైన వ్యాధులు, వివేక బుద్ధిని నాశనం చేసే గొప్ప అరిష్టాలు నశించిపోతాయి. మురుగునీటితో నిండి ఉన్న గుంట ఎంతో చిన్నదిగా, విపరీతమైన దుర్వాసనతో ఉన్నప్పటికీ పంది అందులోనే దొర్లుతూ నిస్సంశయంగా దాన్ని అత్యంత శ్రేష్టమైన సుఖంగా భావిస్తుంది. మానవుడి జీవాత్మ, చిలుకల పద్ధతి కూడా అదే. ఒకరు శరీరంలో ఉంటే మరొకరు పంజరంలో బంధింపబడి ఉంటారు. చిలుకకి స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నప్పటికీ దానికి పారతంత్రతే బాగున్నట్లు అనిపిస్తుంది. బావిలో ఉండే కప్పలాగా ఆ చిలుకకి పంజరంలోనే తనకు పూర్తి సుఖం ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి స్వాతంత్రంలో ఉన్న సుఖం గురించి తెలియదు. విషయాల్లో ఆసక్తి లేని జీవాత్మ కూడా అలాగే ఉంటాడు. నా పంజరం ఎంత బాగుంది, అందులోని బంగారు కమ్మిపై తిరగడం ఎంత బాగుంది, తలకిందులుగా అయినప్పటికీ బాగుంటుంది అది. ఆ బంగారు కమ్మి నుంచి నా పాదాలను కొంచెం కూడా వదిలిపెట్టకూడదు. పంజరం నుంచి బయటకు పోతే ఈ సుఖం నాకు దొరకదు. దానిమ్మ గింజలు, నాకెంతో ఇష్టమైన మిరపకాయలు, ఆహారం నాకు ఎక్కడ దొరుకుతుంది? నేనే నా సుఖాన్ని పోగొట్టుకున్నదాన్ని అవుతాను. అయితే ఆ చిలుకకు సరైన సమయంలో అసంకల్పితంగా సందర్భం కలిసి వస్తుంది. ప్రేమ దాన్ని తడుతుంది. అలా తట్టగానే ఆ సామర్థ్యంతో దాని కనుపాపలు తెరుచుకుంటాయి. అది పంజరంలోంచి జారుకుంటుంది. బయటకు వెళ్ళాక రెక్కలు విప్పుకొని హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. దాన్ని ఎవరు ఆపగలరు? విశాలమైన
జగత్తు దాన్ని ఆహ్వానిస్తుంది. దానిమ్మ, జామ తోటలో మనసారా లభిస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడానికి విడుదల లభిస్తుంది. అది ఆ నిజమైన స్వాతంత్రంలో ఉన్న ఆనందాన్ని దోచుకుంటుంది. ఆ జీవాత్మకు ఆ జీవాత్మ కూడా ఇలాంటి స్థితి ఉంటుంది. ఈశ్వరుని కృప, గురువుతో కలయిక, ఈ రెండు ప్రాప్తిస్తే సంసార బంధనాల నుంచి ముక్తి, స్వాతంత్రంలో ఉన్న ఆనందానుభవం, ఈ రెండు అనుభవంలోకి వస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఇప్పుడు శ్రద్ధా ప్రవృత్తి ఉన్న మీ భావిక శ్రోతలంతా శుద్ధ ప్రేమతో రసభరితమైన కథను ఒక క్షణం పాటు వింటారా? గత అధ్యాయంలో ఓ చమత్కారం జరిగింది. మీరిద్దరు చితిలీకి వెళ్ళేటప్పుడు బాబా శ్యామాను వెంట పిలిచి పంపించారు. సాయి సమర్థులు పొడవాటి వాడి నుంచి, అంటే పాము నుంచి భవిష్యత్తులో రాబోయే కష్టాన్ని తెలుసుకుని మీరిక్కడికి సమయానికి సూచించి జాగ్రత్త పడేలా చేశారు. కేవలం జాగ్రత్త పడేలా చేయటమే కాదు, ఆ సంఘటనని నివారించడం కోసం ఉపాయం కూడా ఆలోచించారు. మీరు ఇక్కడ వద్దంటున్నా కూడా మాధవరావుని బలవంతంగా వెంట పంపించి ఆ కష్టం నుంచి అతన్ని రక్షించారు. ఆ ప్రకారంగా భక్తులకు శ్రేయస్సు కలిగించడం కోసం నిరంతరము తత్పరులై ఉండే బాబా బాలాసాహెబ్ మీరేకర్ని గండం నుంచి తప్పించి అతనికి ఒక విచిత్ర అనుభవాన్ని కలిగించారు. అంతకన్నా శ్యామ స్థితి చూడండి. అతనికైతే హఠాత్తుగా పాము కాటేయటంతో అసలు బ్రతుకుతాడన్న ఆశే లేదు. అయితే బాబా దాని నుంచి అతను రక్షించారు. బాబా చేసిన ఆ లీలను కూడా శ్రోతలకు మొదట చెప్తాను. పాము కాటేసినప్పుడు బాబా చేసిన ఉపాయం చూడండి. సంధ్యాకాలంలో సుమారు 7 గంటలకు మాధవరావు చేతి చిటికిన వేలుని పాము కాటేసింది. అక్కడ ఆ భాగం విషం వల్ల మండసాగింది. వేదన సహించరానిదైంది. ప్రాణం పోయే సమయం వచ్చిందని మాధవరావు భయపడి మనసులో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రగా కందిపోయింది. ఆప్తులు, స్నేహితులు అందరూ పోగయ్యారు. ప్రాణము సంకటంలో పడిపోయింది. అప్పుడు విరోబా వద్ద, అంటే విరోబా అని ఒక శంకరుని స్థానం ఉంది. పాము కాట వేసిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడితే అది తగ్గిపోతుందని ఒక నమ్మకము. పద అన్నారు. మాధవరావు పెదనాన్న కొడుకు నానాసాహెబ్ నిమ్మోన్కర్ కూడా ముందుకొచ్చి విభూతి తీసుకుని పో అన్నాడు. అయితే మాధవరావు మసీదు వైపుకు పరిగెత్తారు. అప్పుడు బాబా ఏం చేశారో చూడండి. బాబా దృష్టి అతనిపై పడగానే బాబా చేసిన చమత్కారం చూడండి. బాబా అదే పనిగా అతన్ని శాపనార్థాలు పెట్టసాగారు. మాధవరావుని పైకి మసీదులోనికి రానివ్వలేదు. బట్టు, మెట్లెక్కవద్దు, ఎక్కితే కబడ్డార్, పో, వెళ్ళిపో, క్రిందికి దిగు అని పెద్దగా అరిచారు. బాబా ఎప్పుడూ లేనంతగా కోపగించి ఊహించలేనంతగా మండిపడ్డారు. మాధవరావు దిగ్భ్రాంతి చెందాడు. బాబా నన్నిలా కఠోర శబ్దాలతో ఎందుకు తిడుతున్నారు అని మాధవరావు బాగా భయపడిపోయాడు. అతనికేమీ తోచలేదు. అతని ధైర్యము సడిలిపోయింది. అతను క్రింద కుప్పకూలిపోయాడు. ఈ ప్రకారంగా తనపై దేవుడే కోపించడం చూసి మాధవరావు మనసుకి ఎంతో ప్రీతి అనిపించింది. ఇప్పుడు అన్ని ఉపాయాలు అయిపోయాయి. ఈ రకంగా కోపించే బాబా ప్రవృత్తి చూసి భయపడకుండా ఎవరుంటారు? అలా అనకుండా తిడుతుంటే మాధవరావుకి ఆ సందర్భం భయంకరంగా అనిపించింది. మసీదు నాకు పుట్టిల్లు. నేను సాయిబాబా కడుపున పుట్టిన బిడ్డనై ఉండగా ఈరోజు ఈ కొడుకు మీద ఇంత అనివార్యంగా ఆయన ఎందుకు కోపిస్తున్నారు? సర్పం కాటేసింది. ఈ విషయాన్ని తల్లితో కాక మరి ఎవరితో మొరపెట్టుకోవాలి? ఇదేం న్యాయమో? ఆమె కాళ్ళతో తన్నేస్తే పిల్లవాడు దీనంగా ఆపకుండా ఉంటాడా? చిన్న పిల్లవాడికి తల్లితో ఉండే అనుబంధం లాంటిదే మాధవరావుకి బాబాతో ఉండే అనుబంధం. ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తల్లి కోపంతో వదిలేస్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మాధవరావు తాను బ్రతుకుతానన్న ఆశకి నీళ్లు వదిలేశాడు.
కానీ కొద్దిసేపు గడిచి బాబా శాంతించిన తర్వాత మాధవరావు ధైర్యం చేసి పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, ధైర్యం వదలకు, మనసు కష్టపెట్టుకోకు, నీవు బాగవుతావు, చింతను వదిలేసేయి, దయకు దయాకు ఫకీర్ నిన్ను కాపాడతారు. ఇంటికి పోయి హాయిగా కూర్చో, ఇల్లు విడిచి బయటికి పోకు, భయపడకుండా మనసు నిశ్చితంగా చేసుకుని కూర్చో, నాపై విశ్వాసం పెట్టు. తర్వాత మాధవరావు ఇల్లు చేరుకున్నాక బాబా తాత్యాకోతే పాటేలతో అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కోమని ఇలా కబురు పెట్టారు. నిద్రపోవద్దని అతనితో చెప్పు, ఇంట్లోనే తిరుగుతుండమను, తినాలనిపిస్తే హాయిగా తినమను, కానీ నేను చెప్పింది మాత్రం విచారపూర్వకంగా తప్పకుండా పాటించమని చెప్పు. కాకాసాబ్ దీక్షిత్తో కూడా ఆ రాత్రి మళ్ళీ ఇలా అన్నారు. అతనికి నిద్రతెరలొస్తాయి, కానీ నిద్ర పోనీయవద్దు. సరే, అలా ఆ జాగ్రత్తలు పాటించేసరికి అతని బాధలు దూరంగా పోయాయి. చిటికిన వేలుకు విషం బాధ మిగిలి ఉన్న మాట నిజమే, కానీ అది కూడా తర్వాత బాగైపోయింది. కరుణామయి సాయి జనని భక్తులపై కృప చూపటానికి వ్యాఖ్యానం చెందుతుంది. భయంకరమైన ఆ గండం గడిచింది. బట్టు పైకెక్కవద్దు అన్న బాబా మాటల ప్రతాపం ఏమిటో బాబా మాధవరావుకు చూపించారా లేదు. ఆ మాటలు మాధవరావు ఉద్దేశించినవి కావు. అవి పాము కాటుతో ఎక్కే విషయానికి కఠిన ఆజ్ఞ. ఎక్కావంటే ఖబర్దార్ అన్న సాయి నోటి నుంచి వచ్చిన ఈ తీవ్రమైన ఆజ్ఞను విని విషం పైకెక్కటం ఆగిపోయింది. అది ఆ తర్వాత పైకెక్కలేదు. ఇంతే కాదు, పో, వెళ్ళిపో, క్రిందికి దిగు అన్నవి పంచాక్షరాలు. సాయి పంచాక్షరి మంత్రంతో ఆ విషయం వెంటనే క్రిందికి దిగిపోయింది. లోకంలో వాడుకలో ఉన్న మాంత్రిక లేదా పంచాక్షరి అంటే భూత పిశాచాలను పోగొట్టడం కోసం పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించే వాళ్లకు అవసరమైన ఇతర సాధనాలతో పని లేకుండా భక్తులను రక్షించే సాయి వాళ్ళ సంకటాలను నానా పద్ధతుల్లో నివారించేవారు. ఏ మంత్రము ఉచ్చరించనూ లేదు, బియ్యాన్ని నీటిని మంత్రించనూ లేదు, నీరు చిలకరించలేదు. అయినప్పటికీ విషం ఎలా దిగిపోయింది? మహాత్ముని నోటి నుంచి బయటకొచ్చిన కేవలం శబ్దాలతో మాధవరావుకి బాగా తగ్గిపోయింది. ఇది చమత్కారం కాదా? మహాత్ముల కృపకి అంతులేదు. గత అధ్యాయంలో సూచించబడిన రసభరితమైన అద్భుతమైన కథను ఇప్పుడు శ్రోతలు చక్కగా శ్రద్ధ పెట్టి మొదటి నుంచి చివరి వరకు వినండి. గడిచిన అధ్యాయంలో వర్ణించిన కథ కన్నా ఈ కథ విశేషమైనది. సాయిబాబా లీలను గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రసభరితమైన కథ విన్న తర్వాత గురువు మాటలు మనసుపై కలిగించే ప్రభావము దృఢంగా ఉంటుంది. మంచి చెడు కర్మలు చేయటం లేదా ఏ రకమైన కర్మను చేయకుండా హాయిగా ఉండటము, వీటన్నిటిలోనూ ఉండే కర్తత్వం నశించిపోయి గురుచరణాల్లో శ్రద్ధ కలుగుతుంది. మాయని నశింపు చేసుకోవటానికి అత్యంత సులభమైన ఉపాయము హృదయంలో సాయి చరణాలను ధ్యానం చేయటమే. ఇదే సంసారాన్ని తరించడానికి ఉపాయము. సంసార భయము చాలా గొప్పది. ఈ బాధాకరమైన పరిస్థితి మాయ వల్లే ఉత్పన్నమవుతుంది. సాయిబాబా కథను వినటంతో అది చిన్నాభిన్నమైపోయి శ్వాసానందం ప్రాప్తిస్తుంది. ఓసారి షిరిడీలో కలరా వ్యాపించింది. గ్రామస్తుల మనసులో భయం వేసింది. దండోరా వేసి గ్రామంలోని రహదారులన్నీ మూసేశారు. కలరా బాగా వ్యాపించిపోయింది. గ్రామస్తులు చాలా భయపడ్డారు. ఇతర గ్రామాలకు చెందిన గ్రామస్తులు గ్రామంలోకి రాకూడదని సమస్త పనులు వ్యాపారులు ఆపేశారు. కలరా సమస్య పోనంత వరకు ఎవరూ గ్రామంలో మేకను చంపకూడదని, గ్రామపు సరిహద్దులు దాటి గ్రామంలోకి ఏ బండిని రానికూడదని, అలా ఆ నియమాలను అందరూ పాటించసాగారు. గ్రామస్తులకి దేవతల పట్ల ఉన్న అమాయక విశ్వాసం బాబా మనసుకి అస్సలు నచ్చలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇది మిథ్యా కల్పన, ఇది నిజంగా లోకుల అజ్ఞానమే. అక్కడ గ్రామస్తులు ఆ నియమాన్ని కఠినంగా అమలుపరచటం, ఇక్కడ బాబా దాన్ని ఉల్లంఘించడం ఎలా జరిగిందో ఆధారపూర్వకంగా వినండి. గ్రామ పంచాయతీ వారి ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు పూర్తిగా పాటించారు. నియమాన్ని ఏమాత్రం భంగం చేసినా దానికి పరిహారం చెల్లించి విడుదల కావాలి. బాబాకి దండన గురించే భయం లేదు. ఆయన సర్వతా నిర్భయంగా ఉండేవారు. హరిచరణాల్లో మనసును లయం చేసిన ఆయన్ని
జయించడం కష్టమో ఆయన కలికాలాన్ని కూడా జయించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకసారి బయటి గ్రామం నుంచి కట్టెలతో నిండి ఉన్న ఓ బండి గ్రామ సరిహద్దుకు వచ్చింది. దాంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉత్పన్నమయ్యింది. గ్రామస్తులు తమలో తాము దెబ్బలాడుకోసాగారు. వంట చేసుకోవడానికి అక్కడ కట్టెలకు కరువు ఏర్పడిందని గ్రామస్తుల మనసుకి బాగా తెలుసు. అయినా నియమాన్ని ఉల్లంఘించడం మంచిది కాదని వారందరూ తికమక పడసాగారు. బండివాడి వద్దకు వెళ్ళి వారు అతని బండి వెనక్కి తిప్పపంపబోయారు. ఈ విషయం బాబాకు తెలిసి ఆయన అక్కడికి వచ్చారు. తాము బండి ముందు నిలబడిపోయారు. బండివాడికి ధైర్యం వచ్చింది. గ్రామస్తుల పట్టుదల సడలిపోయింది. బండిని గ్రామ సరిహద్దుల్లోనికి తెచ్చారు. అక్కడి నుంచి బాబా దాన్ని సభా మండపం దగ్గరికి తెప్పించి బండిని ఖాళీ చేయించారు. ఇంత జరుగుతున్నా ఎవరి నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. అది గ్రీష్మం అంటే ఎండాకాలం కానీ, శరత్కాలం అంటే చలికాలం కానీ, హేమంతకాలం కానీ, వర్షాకాలం కానీ, వసంత ఋతువు కానీ బాబా పవిత్ర ధుని మాత్రం అహోరాత్రులు వెలుగుతూనే ఉండేది. ఏమిటి బాబా పెట్టుకున్న ఈ విచిత్ర నియమం? అగ్నిహోత్రి అంటే ఉదయం సాయంత్రం శాస్త్రోక్త విధితో హోమం చేసి అగ్నిని నిరంతరం రక్షించే నియమాన్ని పాటించే బ్రాహ్మణుడు. అగ్నిహోత్ర నియమం ఎలా ఉంటుందో బాబా పవిత్ర ధుని అలా అహోరాత్రులు మండుతూ ఉండేది. కేవలం ఈ ధునిని వెలిగించడానికే కట్టెల మోపును కొని ఎదురుగా సభా మండపం గోడ దగ్గర కుప్పపోసి బండిని ఖాళీ చేయించేవారు. సంత రోజున బాబా గొప్ప ఆలోచనతో కట్టెల మోపులను పోగు చేసి ఉంచేవారు. ఇరుగు పొరుగు వారి కళ్ళన్నీ వాటిపైనే ఉండేవి. తమకు లాభం ఉన్న చోట నిర్లక్ష్యాన్ని లేదా అమాయకత్వాన్ని ఎవరు కొంచెం కూడా చూపించరు. స్వార్థపరులైన లోకులు మొదటే బాధాకరంగా ఉంటారు. సభా మండపానికి తలుపులు లేవు. అందువల్ల వారికి బాగా అవకాశం లభించేది. అలా కట్టెలతో అవసరమున్న వాళ్ళకి, దొంగలకి ఇద్దరికి సమానమైన లాభం కలిగేది. సాయిబాబా గొప్ప పరోపకారి. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి గొప్పతనాన్ని ఎలా వర్ణించగలం? బయటకు చూడడానికి ఆయన భయం కలిగించేలా లేదా కఠినంగా కనిపించినప్పటికీ ఆంతర్యంలో ఆయన ఎంతో మృదువుగా ప్రశాంతంగా ఉండేవారు. వారి గొప్పతనానికి పరిమితి లేదు. వాణి తన అభిమానాన్ని వదిలేసి నమ్రతతో ఆయన చరణాలకు వందనం చేసినప్పుడే ఆ గొప్పతనాన్ని వర్ణించగలుగుతుంది. సరే, విశ్వంబరుడు, సర్వవ్యాపకంగా ఉండే పరమేశ్వరుడు సకల చరాచర వస్తువుల్లో వ్యాపించి ఉంటాడు. ఆయన్ని సర్వదా గుర్తుపెట్టుకునే వారు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు. స్వయంగా పరమాత్ముడు సకల సృష్టిలో అన్ని దిశల్లోనూ వెనక ముందు పూర్తిగా నిండి ఉన్నాడు. అది తెలిసినందువల్ల ఎవరినైనా వక్ర దృష్టితో చూడడం ఆయనకి ఎంతో కష్టం అయ్యేది. దేహంలో పూర్ణ వైరాగ్యం ఉన్నప్పటికీ లోకంలో ఆదర్శం నెలకొల్పడం కోసము శరణు వచ్చిన వారికి శిక్షణ ఇవ్వడానికి ఆయన సామాన్య సంసారు వలె వ్యవహరించేవారు. ఈ మహాపురుషుడు ఎంతటి వినమ్రతతో ఉండేవారో వింటే మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. భక్తుల పైన ఆయనకున్న ప్రేమ మనకు కనిపిస్తుంది. అవతారాన్ని ధరించడం సార్థకము అనిపిస్తుంది. ఆయన హృదయంలో పేదల కోసం దుఃఖము, అసమానమైన వాత్సల్యము తునిగిసలాడుతూ ఉండేవి. ఆయనకి తమని తాము తక్కువ చేసుకోవడం ఎంతో ఇష్టం. దీనికి పుష్టిని ఇవ్వడం కోసం కోటాను కోట్ల సంగతులు చెప్పవచ్చు. ఆయన ఎన్నడూ ఉపవాసము, తపవాసము చేయలేదు. హఠయోగంలోని కష్టాలతో సాధన చేయలేదు. ఆయనకి నూనె, మసాలా, చక్కెర, ఉప్పు ఇత్యాది ఉత్తేజకరమైన పదార్థాలపై కోరిక ఉండేది కాదు. అన్నం కూడా ఆయన స్వల్పంగా తినేవారు.
నిర్దేశించుకున్న ఇంటికి వెళ్ళి సద్దివో ఎండువో రొట్టెలను అడుక్కునేవారు. అదే ఆయన నియమానుసారం చేసే భిక్ష లేదా మధుకరి. జిహోకి ఇష్టమైన కోరికలను ఎప్పుడూ తీర్చేవారు కాదు. తినే విషయంలో కూడా రుచిని ఆయన ముద్దు చేసేవారు కాదు. మధురంగా ఉండే కమ్మటి పిండి వంటలను ఆయన ఎన్నడూ ఆశించేవారు కాదు. లభించినా మంచిదే, లభించకపోయినా మంచిదే. భిక్షగా ఎంతో పాడైపోయిన ఆహార పదార్థాలు లభించినప్పటికీ ఆయన వాటిని తిరస్కరించేవారు కాదు. ఆ ప్రకారంగా ఉదర నిర్వహణ చేసి జ్ఞాన మోక్షాలకి సాధనమైన తమ శరీరాన్ని రక్షిస్తూ ఉండేవారు. వారికి ఎలాంటి అభిమానము లేదు, అహంకారము లేదు. ఆత్మశాంతియే ఆయనకి అలంకారం. ఆయనకి మెడలో మాల వేయటాలు, నుదుటికి చందనం బొట్టు పెట్టడాలు, దేహానికి భస్వం అద్దటాలతో అవసరమేమిటి? శ్రీ సాయిబాబా పూర్ణ బ్రహ్మే. ముఖ్యంగా భక్తి రసంతో పరిపూర్ణంగా ఉండే ఈ ఆఖ్యానం అత్యంత పవిత్రం. దీన్ని శ్రద్ధతో వినే శ్రోతలకి సంసారం పట్ల లక్ష్యం అస్తమిస్తుంది. అలా శ్రద్ధ, అమాయక వృత్తి పెరుగుతున్న కొద్దీ సాయి భాండారం వారికి తెచ్చుకుంటుంది. ఊరికే కుతర్కం చేసేవారికి అది తెలియదు. అమాయకులైన భక్తులు ప్రేమతో దాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు తర్వాతి కథను ఏకాగ్ర చిత్తంతో వింటే పరవళ్ళు తొక్కే ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో సుర్లు తిరిగిన ఆనంద అశ్రువులు వరదలై ప్రవహిస్తాయి. చాతుర్యంతో కూడిన బాబా మార్గం ఎంత గొప్పది, ఆయన యుక్తి ఎంత గొప్పది. వీటన్నిటి మర్మం అనన్య భక్తులకు పదే పదే అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. ఈ సాయి చరిత్ర అనే అమృతాన్ని శ్రద్ధగా ఆదరపూర్వకంగా సేవించాలి. గురు చరణాలలో మనసుని కథ వైపు శ్రద్ధని పెట్టాలి. ఈ కథ అంటే గత కథలో లభించినటువంటి అత్యంత ఉత్కృష్టమైన మధురమైన భోజనం. దాన్ని సేవించినప్పుడు శ్రోతలు హడావుడి పడకూడదు. ప్రతి ఒక్క పదంలోని ఉత్కృష్టతని నవీనతని మనసారా కడుపు నిండా అనుభూతి చెందాలి. సరే, ఇప్పుడు బండి కథ అయిపోయింది. దానికన్నా కూడా మేక గురించిన కథ ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని వింటే శ్రోతల మనసుకి ఆశ్చర్యం కలుగుతుంది, గురు భక్తులకి ఆనందం కలుగుతుంది. ఓసారి ఒక గమ్మత్తైన సంగతి జరిగింది. ఎవరో కాని ఒక మేకను తెచ్చారు. అదెంతో బలహీనంగా ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూడ్డానికి జనులు పోగయ్యారు. దానికి ఎవరు యజమాని లేరు. దాన్ని సాయి తల్లి రక్షిస్తుంది. కృషించిపోయిన వారు, నిరాధారంగా ఉండేవారు, దుఃఖంతో బాధపడేవారు ఆ మసీదులో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చేవారు. అప్పుడు ఆ దగ్గరలో బడే బాబా ఉన్నాడు. అతనితో బాబా ఇలా అన్నారు, దీన్ని బలివు, ఒక్క దెబ్బతో దీన్ని చంపేయి. ఈ బడే బాబాకి ఎంత ప్రాముఖ్యతని. అతను బాబాకి కుడి చేతి వైపు కూర్చునేవాడు. అతను చిలుము పీల్చిన తరువాతే బాబా చిలుము పీల్చేవారు. అతను లేకపోతే బాబా ఏ పని చేసేవారు కాదు. ఆయన ముద్దెత్తకుండా బాబా అన్నం నోట పెట్టేవారు కాదు. ఓసారి దీపావళి లాంటి పండగేదో వచ్చింది. పిండి వంటలన్నీ వడ్డించి పళ్ళాలు సిద్ధమయ్యాయి. భోజనం చేసేవారు పంక్తిలో తమ తమ స్థానాలలో కూర్చున్నారు. బడే బాబా ఎందుకు అలిగి వెళ్ళిపోయాడు. బడే బాబా పంక్తిలో లేకపోతే సాయిబాబా నోట ముద్ద పెట్టరు. బాబా తినకపోతే మరి ఇక ఇతరులు మాత్రం ఎలా తింటారు? అందుకని అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు భక్తులు ఎక్కడి నుంచో బడే బాబాని వెతికి పట్టుకొచ్చి పంక్తిలో కూర్చోబెట్టారు. అప్పుడే బాబా అన్నం తినడం మొదలు పెట్టారు. సరే, ఇప్పుడు జరుగుతున్న కథను వదిలేసి బడే బాబా గురించిన కొంచెం సమాచారాన్ని శ్రోతలకి వినిపించాలని అనిపించింది. విషయాంతరం చేస్తే అసంబద్ధమైన కథ అని ఎవరు అనుకోకండే. బడే బాబా సాయిబాబాకి భోజన సమయంలో అతిథి. ప్రతిరోజు మధ్యాహ్నం భోజన సమయానికి కింద సభామండపంలో బాబా పిలుపు కోసం చెవులు రిక్కించి ఎదురు చూస్తూ కూర్చొని ఉండేవాడు. మసీదులో భోజనానికి రెండు వైపులా రెండు పంక్తులు ఉండేవి. సాయిబాబా మధ్య భాగంలో కూర్చుని ఉండేవారు. బాబాకి ఎడమ వైపున బడే బాబా స్థానం ఖాళీగా ఉండేది. పల్లెల్లో
నైవేద్యాలన్నీ వడ్డించాక పళ్ళ్యాలు పంక్తిలో పెట్టాక అందరూ భోజనాలు చేసేవారు. అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నాక భోజన సమయం అయిందని బాబా స్వయంగా పెద్ద గొంతుకతో అత్యంత ఆదరంగా బడేమియా అని కేక వేసేవారు. బడే బాబా చటుక్కున నమస్కరించి మసీదు పైకొచ్చేవాడు. నిష్కారణంగా అన్నం మీద అలిగే వాళ్ళని ఎలా ఆదరించడం, అన్నాన్ని అవమానించే వాళ్ళకి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఎందుకు? అయితే ఈ రీతి రివాజులన్నీ లోకులకు ఆదర్శం కోసం బాబా స్వయంగా ఆచరించి చూపేవారు. అతిథిని పంక్తిలో కూర్చోపెట్టకుండా అన్నం తినడం యోగ్యం కాదు. గృహస్థుల కోసం భక్తుల సంకటాలను దూరం చేయగల శాస్త్రాలు పెట్టిన ఈ నియమాన్ని బాబా ఎన్నడూ ఉల్లంఘించకుండా స్వయంగా పాటించేవారు. అతిథి సత్కారం చేయడంతో కోరుకున్న లాభం కలుగుతుంది, అప్రియమైన అనర్థాలు నశిస్తాయి. అలా చేయకపోతే తప్పకుండా భయంకరమైన సందర్భాలు వస్తాయి. కనుక తెలివిగల వారు అతిథులను పూజిస్తారు. అతిథులు భోజనం చేయకపోతే పశువులు, పుత్రులు, ధాన్యం ఇవన్నీ నశిస్తాయి. అతిథికి ఒకవేళ ఉపవాసం చేయవలసిన పరిస్థితి వస్తే అది అనర్థాన్ని ఆహ్వానించినట్లే. బడే బాబాకి ప్రతిరోజు సాయి సమర్థులు 50 రూపాయలు ఇస్తూ ఉండేవారు. వీడ్కోలు ఇస్తూ స్వయంగా ఓ 100 అడుగులు అతనితో పాటు నడిచేవారు. తైత్తరీయ ఉపనిషత్తు 1వ వల్లి 11వ అనువాకం చూడండి. అతిథి దేవో భవ అంటే అతిథిని దైవంగా భావించాలి. మేకని చంపడానికి బడే బాబా వచ్చినప్పుడు అనవసరంగా దీన్నెలా కోసేయాలి అని అతని నోటి వెంట సబబు అయిన మాట బయటకొచ్చింది. మాధవరావు అప్పుడక్కడే ఉన్నాడు. అప్పుడు బాబా అతన్నిలా ఆజ్ఞాపించారు. శ్యామా, నువ్వైనా వెళ్ళి కత్తి తీసుకురా, మేకను ఇప్పుడు మనం కోద్దాం. విశ్వసనీయుడైన మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణబాయి వద్దకు పోయి అతని కత్తి తెచ్చాడు. బాబా ముందు పెట్టాడు. ఆ కత్తి తేవడానికి మాధవరావుకు ఎంతో బాధ కలిగినప్పటికీ అతనిచే ఆ కత్తి తెప్పించకుండా ఉండాలని బాబా మనసుకు అనిపించలేదు. ఇంతలో ఆ కబురు రాధాకృష్ణబాయి చెవిన పడింది. ఆమె మనసులో దయ కలిగి కత్తిని తిరిగి వెనక్కి తెప్పించేసుకునింది. తరువాత మాధవరావు మరో కత్తిని తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అతను తన చేత్తో ఆ మేక హత్య చేయబడుతుందని అక్కడే వాడాలోనే కూర్చుండిపోయాడు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ మనసుని పరీక్షించాలని బాబా అతన్ని ఇలా ఆజ్ఞాపించారు. నువ్వు వెళ్ళు, మేకను కోయడానికి కత్తి తీసుకునిరా, వేదన నుంచి దాన్ని విడిపించు. నీవు వెళ్ళి మేకను కోయడానికి కత్తి తీసుకురా, వేదన నుంచి దాన్ని విడిపించు. కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతో మేలిమి వన్నెగల బంగారం. అది బాబాకు తెలిసినప్పటికీ దాన్ని పుటం పెట్టకపోతే, అంటే ఎర్రగా అయ్యే వరకు వేడి చేసి దాన్ని పరీక్షించకపోతే జనుల కళ్ళకి తృప్తి కలగదు. బంగారం మేలిమిదో లేక కల్తీదో, అంటే కల్తీ అంటే స్వల్ప ధరగల ధాతువు కలిపిన గీటురాయిపై పరీక్షించకుండా అది మేలిమి అని లోకులు విశ్వసించరు. వజ్రం వైభవాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి సమ్మెట దెబ్బలను సహించవలసి వస్తుంది. రాతికి దైవత్వపు సన్మానాలు, వైభవం ఊరికే రావు. అది కూడా దానికోసం సుత్తి అంటే రాతిని పగలగొట్టే ఒక పనిముట్టు దెబ్బలు సహించవలసి ఉంటుంది. కాక సాయిబాబా మెడలోని ఓ నగలాంటి వాడే అయినప్పటికీ ఆ విషయంలో ఇతరులకు ఎలా నమ్మకం కలుగుతుంది? రత్న పరీక్షలు కూడా వజ్రాన్ని తీగతో కట్టి దానికి విలువ కట్టడం కోసం అగ్నిలో వేస్తారు. మహాత్ముల మాటలను సందేహించిన వారి సంకల్పం ఫలించదు. వారికి ఆవశ్యకమైన శక్తి గుణాలు లేకపోతే వారి మాటలన్నీ వ్యర్థమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. आनंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. వారు పరమార్థాన్ని కొంచెం కూడా సాధించలేరు. అయితే గురు వచనాలను, అభిప్రాయాలని మందనీయంగా అనుకునే వారి స్వార్థము, పరమార్థము ఈ రెండు సఫలీకృతమవుతాయి. అయితే అందులో న్యూనత లేదా
వక్రతను చూసేవారు అధఃపతనమవుతారు. గురు సేవ చేయటానికి తత్పరులై ఉండేవారు, గురు ఆజ్ఞ పట్ల ఆదర బుద్ధి ఉండేవారు, వాటి గురించిన యోగ్య అయోగ్యతలను గురించిన ఆలోచనను గురువు తలపైనే పెడతారు. గురు ఆజ్ఞకు వారు దాసులై ఉంటారు. వారికి స్వతంత్ర ఆలోచన ఉండదు. నిత్యము గురు వచనాన్ని పాటించటంలో ఉత్సాహం ఉన్నవారు అది మంచా చెడా అని చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలోనూ, దృష్టి సాయి సమర్థుల చరణాల్లోనూ, వృత్తి అనగా మానసిక స్థితి సాయి ధ్యాన ధారణలోనూ, దేహాన్ని సాయి పనులోనూ పెడతారు. గురువు ఆజ్ఞ అవటము, దాన్ని పాటించటము అనే ఈ రెండింటిలో ఒక్క క్షణం పాటు ఆలస్యాన్ని కూడా వారు సహించలేరు. ఎంత అద్భుతమైన లక్షణం! కాకాసాహెబ్ దీక్షిత్ సత్యము, ఔదార్యము, విశ్వాసము లాంటి సద్గుణాలను దృఢంగా పెట్టుకునేవాడు. నిశ్చయంలో మహామేరు, ఎన్నటికీ చలించని మహాపర్వతం, అంటే పర్వతం లాంటి వారు. మేక ప్రాణాలు తీసేయటానికి దాన్ని ఎలా చంపాలన్న ఆలోచనే అతనికి అంటలేదు. నిరపరాధి మేక చనిపోతుందని, దాని ఆత్మ తల్లడిల్లుతుందని, స్వచ్ఛమైన తన కీర్తికి బాధ కలుగుతుందని, తనకి మహాపాపం చుట్టుకుంటుందని ఈ ఆలోచనే అతనికి రాలేదు. ఆజ్ఞ భంగం లాంటి పాపం మరోటి ఉండదు. ఆజ్ఞను వెంటనే అన్ని రకాలుగా పాటించటం లాంటి పుణ్యమూ ఉండదు. గురువు ఆజ్ఞే అన్నిటికన్నా గౌరవించతగ్గ యోగ్య నిర్ణయమనిపించి అతనికి ఈ ఆజ్ఞను పాటించాలి అన్న విలక్షణ స్ఫురణ కలిగింది. అతనిది సహజంగా కుసుమ కోమల అంతఃకరణ అయినా కూడా మేక ప్రాణం తీయటానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు కాకాసాహేబు సాటేవాడేకి వెళ్ళి బాబా ఆజ్ఞ అనుసరించి శస్త్రాన్ని తెచ్చాడు. మేకను చంపటానికి కొంచెం కూడా వెనకాడకుండా సిద్ధమయ్యాడు. అతని దేహంలో ప్రవేశించిన ఈ శౌర్యానికి కారణం గురు ఆజ్ఞను పరిపాలించాలన్న అతని నిశ్చయమే. కాక శస్త్రాన్ని చేత్తో పట్టుకుని మనసుని దృఢం చేసుకున్నాడు. అతను పవిత్రమైన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. జన్మించిన నాటి నుండి అహింసా వ్రతాన్నే చేస్తున్నాడు. అలాంటి వాడికి ఇలాంటి సందర్భం వచ్చింది. అతని చేతులు హత్య చేయటానికి ఎలా ముందుకొస్తాయి? గురు ఆజ్ఞను పాటించాలని మళ్ళీ ఒకసారి అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. అయినప్పటికీ అతని గుండె దడదడా కొట్టుకుంది. ఒళ్ళంతా చెమటలు పోశాయి. కాయ వాచ మనస కఠినమైన శబ్ద ప్రహారమే చేయని వారికి శస్త్రప్రహరం చేయవలసి వచ్చింది. సరే, అసంభవమైనదే సంభవించింది. గురు వచనాలను ఉపేక్షించిన వారికి అంతకంటే మరో దుర్దశ ఉండదు. వారి పూర్వజన్మ పుణ్యకర్మలు సమూలంగా నశిస్తాయి. శోభస్కరమైన ఏ నగల కన్నా కూడా మరింతగా శోభించేవి గురు ఆజ్ఞను పూర్తిగా పాటించటమనే సద్గుణాలే. ఇదే ఉత్తమ శిష్యుల చిహ్నం. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటం మహాపాపం. గురువు ఆజ్ఞను పాటించటంలో ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. ఈ ఆలోచనను ఆపేవారు, అభ్యంతర పెట్టేవారు దురదృష్టవంతులు, హతభాగ్యులు అని తెలుసుకోవాలి. వాళ్ళు మానవ రూపంతో ఉన్న కొమ్ములు లేని పశువులేనని తెలుసుకోవాలి. ఆజ్ఞను పాటించటానికి అది యోగ్యమైన వేళ అవునా కాదా అని, ఆజ్ఞ మంచిదా చెడ్డదా అని, దాన్ని వెంటనే చేయాలా లేక కొద్దిసేపయ్యాక చేసినా పర్వాలేదా అని చూడకూడదు. వెంటనే ఆజ్ఞను పాటించేవాడు తెలివి కలవాడు, ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. అప్పుడు దీక్షిత్ ఒక చేత్తో దోవతి గోచిని అంటే దోవతి ఒక కొసని 2 కాళ్ల మధ్య నుంచి తీసుకుని వెనక వైపున నడుముకి దోపి దాన్ని బిగించి రెండో చేత్తో శస్త్రాన్ని సవరించుకుని చొక్కా చేతిని పైకి లాక్కుని మేక ఉన్న చోటికి వెళ్ళాడు. ఎంత అలౌకిక కృత్యం అని గ్రామంలోని లోకులందరూ ఆశ్చర్యపోసాగారు. కాకా మనసులోని దయ ఎక్కడకు పారిపోయింది? ఫకీరు బాబా జాతికి ముస్లిం. అతను మాంసాహారాన్ని తినేవాడు. కానీ అతను కూడా తల్లడిల్లే ఆ మేకను చంపటానికి శస్త్రం పట్టుకోవడానికి సిద్ధపడలేదు. అలాంటి చోట కాకా సిద్ధమైనాడు. అసాధారణ మానవుడి హృదయం వజ్రం కన్నా అంటే తదీచి ఋషి ఎముకలతో చేసిన ఎంతో తీక్షణమైన ఇంద్రుడి శస్త్రం ఎంతో కఠినము.
సుమాల సుమాల కన్నా ఎంతో కోమలంగా ఉంటాయన్న మాటలు ఎంతో నిజం. అప్పుడు చేత్తో కత్తిని గట్టిగా పట్టుకుని పైకెత్తి దీక్షిత్ బాబాతో ఇలా అన్నాడు, బాబా, దీన్ని చంపమంటారా? ఒకసారి నాకు చెప్పండి. నిజానికి శస్త్రధారణ చేయటం దుఃఖితులను రక్షించటం కోసమే. అలాంటి శస్త్రంతోనే నిరపరాధి మేకను చంపటం ఎలా? అయితే గురుసేవ చేస్తున్నప్పుడు ప్రాణాన్ని వెచ్చించటానికి సంకోచం ఎందుకు? అయినప్పటికీ హడావుడిగా మేకను చంపబోతుంటే దీక్షిత్ హృదయంలో దయ ఉప్పొంగింది. కత్తి పట్టుకున్న అతని చేయి ఆగిపోయింది, ముందుకు రాలేదు. అప్పుడు ఇక చంపేసేయ్, అలా చూస్తున్నావేం అన్న బాబా చివరి ఆజ్ఞను విని దెబ్బ వేసేందుకు ఉత్తేజం కలిగి అతను కత్తి పట్టుకున్న చేతిని విసురుగా పైకెత్తాడు. మేకకు మరణ సమయం ఇప్పుడొచ్చింది. అయితే అదే క్షణంలో దాన్ని రక్షించే దేవుడు దాన్ని కరుణించాడు. ఇప్పుడు నిశ్చయంగా మేకను కొడతాడన్న విషయం గమనించి సాయి జనని చివరి వరకు ఆగితే అనర్థం జరుగుతుందని, అరే పోని అలాగే ఉండని కాకా, ఆపు, చేయి వెనక్కి తీసుకో, ఎందుకురా ఈ క్రూరత్వం? బ్రాహ్మణుడివై ఉండి ఇలా హింస చేయటానికి నీ మనసుకి బాధ అనిపించటం లేదా అన్నారు. అది విని కాకా కత్తి కింద పడేశాడు. చిన్న పెద్ద అందరూ ఆశ్చర్యపోయారు. మేక ప్రాణ సంకటం నుండి తప్పించుకుంది. బాబా గురుభక్తి మహిమని ఎంతో ఎత్తున శిఖరం మీద పెట్టారు. కాకా కత్తిని క్రింద పడేసి బాబాతో అన్నదాన్ని శ్రద్ధగా వినండి. బాబా, మీ అమృత వాక్కులే మాకు ధర్మశాస్త్రాలు. మాకు మరో ధార్మిక ఆచరణ లేదా నియమం తెలియదు. మాకు సిగ్గు సరము లేవు. గురు ఆజ్ఞను పాటించటమే మా వాస్తవిక స్వరూపం. ఇదే మాకు వేదశాస్త్రం. గురువు ఆజ్ఞ పూర్ణంగా పాటించటమే శిష్యుల శిష్యత్వం. ఇదే మా భూషణం. గురు ఆజ్ఞను అనాదరించటమే అన్ని విధాల దోషదాయకము, నింద్యము. గురు ఆజ్ఞని పాటించటం వల్ల మేము సుఖిస్తామా లేక దుఃఖిస్తామా అన్న పరిణామం అంటే మాకు లెక్కలేదు. అదృష్టంలో ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. భారమంతా పరమేశ్వరునిదే. బాబా, మాకు ఒకటే తెలుసు, మీ నామాన్ని నిత్యము గుర్తించుకోవాలి, మీ స్వరూపాన్ని కళ్ళలో నింపుకోవాలి, రాత్రింబవలు మీ ఆజ్ఞను పాటించాలి. హింస గురించి అహింస గురించి మాకు తెలియదు. మమ్మల్ని తరింపచేసేది సద్గురు చరణాలే. వారు ఎందుకు ఆజ్ఞాపించారన్న ఆలోచనని మా మనస్సుల్లోకి మేము రానీయము. దీన్ని అన్ని పద్ధతుల్లో పాటించటమే మా కర్తవ్యమని మాకు తెలుసు. గురువు ఆజ్ఞను స్పష్టంగా ఉన్నప్పుడు అది యోగ్యమా అయోగ్యమా, లాభమా హానికరమా అన్న ఆలోచనతో గురుసేవ నుంచి తప్పించుకునే శిష్యులు అధపతనమవుతారని నాకు తెలుసు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటమే జీవుడికి అధపతనం. గురువు ఆజ్ఞను పూర్తిగా పాటించటమే ముఖ్యమైన ధర్మాచరణ. మా చిత్తం సదా గురు చరణాల్లోనే నిమగ్నమై ఉంటుంది. ఆ పనిలో మా ప్రాణాలు పోయినా దాని గురించి మాకు లెక్కలేదు. గురువు ఆజ్ఞే మాకు అన్ని రకాలుగా గౌరవించదగిన నిర్ణయం. దాని పరిణామం లేదా అంతం ఆయనకే తెలియాలి. మాకు అర్థం అనగా కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదుల నుంచి లభించే సుఖం లేదా అనర్థం అంటే గొప్ప సంకటం, ఈ రెండూ తెలియవు. మాకు మా స్వహితం పరహితం తెలియవు. మాకు కేవలం గురు కార్యం సిద్ధింపచేయటం మాత్రమే తెలుసు. అదే మా పాలిటి పరమార్థం. గురు వచనాల ముందు ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అన్న వాటి గురించిన నియమంతో అసలు పని లేదు. శిష్యుల లక్ష్యం గురువు ఆజ్ఞను చక్కగా పాటించటం మీదే ఉంటే వారిని రక్షించే భారం గురువు మీదే ఉంటుంది. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్య అయోగ్యాలను మనసులోనికి రానీయము. సందర్భం వస్తే ప్రాణాన్ని పణంగా పెడతాము. కానీ గురు వచనాలు పాటించటాన్ని మాత్రం వదలం. మూల స్వభావత ఎంతో దయాశీలత గలవాడు రాయిలా కఠినమయ్యాడు. ముస్లింలు కూడా చేయటానికి ధైర్యం చేయని దాన్ని బ్రాహ్మణుడు చేయటానికి తయారైనాడు. ఇది శ్రోతలకు అసంభవం అనిపిస్తుంది, కానీ అది సద్గురువు చేసిన ఇంద్రజాలం. ఒకసారి గురువు మాటలు పాటించటానికి తయారైతే అప్పుడు అందులోని రహస్యం బట్టబయలు అవుతుంది. ఓసారి ఆయన్ని ఆశ్రయించి ఆయన పాదాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు శిష్యులు గురించిన చింత ఆయనే పెట్టుకుంటారు. శిష్యునికి ఏమాత్రము కష్టపడవలసిన అవసరమూ ఉండదు. ఆయన పాదాలను స్వయంగా అన్ని విధాలా శరణు అంటే ఎలాంటి భయమూ ఉండదు.
గురువే కేవలం అతని ఆత్మవిశ్వాసం. ఆయనే అతన్ని ఆవలి తీరానికి తీసుకెళ్తాడు. శిష్యులు 3 రకాలు: ఉత్తమ, మధ్యమ, అధములు. ప్రతి ఒక్కరి గురించి అత్యంత వివరంగా స్పష్టం చేసి చెప్తాను. గురువు చెప్పకుండానే వారి మనసులోని కోరికను తెలుసుకున్న వెంటనే ప్రత్యక్ష ఆజ్ఞ కోసం ఎదురు చూడకుండా సేవించేవారే ఉత్తమ శిష్యులని తెలుసుకోవాలి. గురువు ఆజ్ఞాపించిన తరువాత ఎంత మాత్రమో ఆలస్యం చేయకుండా, ఏమాత్రం బీరుపోకుండా సంపూర్ణంగా దాన్ని పాటించేవారినే మధ్యమ శిష్యులు అనాలి. గురువు ఆజ్ఞాపిస్తూనే ఉన్నా చేస్తా అంటూ ఉండడం, అడుగడుగున పొరపాటు చేసేవారిని అధమ శిష్యులని తెలుసుకోవాలి. దేహంలో శ్రేష్ఠ వైరాగ్యం లేకుండా నిత్యమంటే ఏమిటో అనిత్యమంటే ఏమిటో విచారించని వారు గురువు ఎదురుగానే జన్మంతా ఉన్నప్పటికీ వారికి గురుకృప కలహమంటే ఎలా కలుగుతుంది? అలాగే వారు ఒకవేళ గురు చరణాల్లో అఖండంగా శ్రద్ధ పెడితే వారి కోరికలను ఈశ్వరుడు ఈడేరుస్తాడు. వారిని వెంటనే నిష్కాములను చేసి అత్యంత శ్రేష్ఠ ఆప్తులైన పరమేశ్వరుడు వారిని శాంతింపచేస్తారు. శ్రద్ధకు బలం కావాలి, పైన ప్రజ్ఞకి కూడా గొప్ప బలం కావాలి. వాటితో సహనం వచ్చి స్థిరంగా కలవాలి. అప్పుడు పరమార్థం ఖచ్చితంగా వచ్చి ప్రక్కన నిలబడుతుంది. అక్కడ శాస్త్రోచ్ఛ్వాసలను నిలుపన అవసరం లేదు. ఆపాన, ఉదాన మొదలైన ప్రాణవాయువు అనగా ప్రాణ, ఆపాన, వ్యాన, ఉదాన సమానమని శరీరంలో 5 ప్రాణవాయువులుంటాయని యోగశాస్త్రంలో అంగీకరించబడింది. విశుద్ధి చేయనవసరం లేదు. లేదా హఠయోగంలోని సమాధి, ఉద్బోహ సమాధి నుంచి మళ్ళీ స్పృహలోకి రావడం అలా కూడా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకి కష్టం. శిష్యుల భూమిక అనగా పాత్ర సిద్ధమయ్యాక సద్గురువు నుంచి ఫలం రావటానికి ఆలస్యం అవదు. ఆయనైతే అనుగ్రహం చూపటం కోసం సదా తత్పరులై ఒంటిపాదం మీద నిలబడి ఉంటారు. సహున రూప సాక్షాత్కార అనుభవం కేవలం భక్తులకే అనుభవించటానికి లభిస్తుంది. భావికుల మనసులోనే భక్తి ఉత్పన్నమవుతుంది. ఇతరుల మనసుల్లో మాత్రం కపట వృత్తి అనే దాంభిక కల్పన చెలరేగుతుంది. అప్పుడు బాబా కాకాతో అన్నారు, ఈ నీళ్ల డబ్బా చేతిలోకి తీసుకో. నేనిప్పుడు దాన్ని ముస్లిం ధర్మం ప్రకారం విధిపూర్వకంగా చంపి దానికి సద్గతి ప్రసాదిస్తాను. అసలే ఆ మేక మరణించటానికి సిద్ధంగా ఉంది. ఆ దగ్గరలోనే పకీర్లు కూర్చునే స్థలం ఉంది. పకీరు బాబాకి సరిగ్గా సమయానికి ఒక ఆలోచన తట్టింది. అతని ఆలోచన ప్రకారంగానే టకియాకి తీసుకెళ్లి మేకను చంపమని బాబా అతనికి అనుమతి ఇచ్చారు. అయితే వేరే చోటుకి ఆ మేకను తీసుకెళ్తున్నప్పుడు అది దారిలోనే మరణించింది. మేక ఖచ్చితంగా చనిపోవలసి ఉందని అందరికీ తెలుసు. అయితే సరైన సమయం చూసి బాబా ఈ లీలను చూపించారు. సద్గురువుకి శరణు వెళ్తే వారు సద్గురు రూపులే అయిపోతారు. ఉప్పు స్నానం చేయాలని సముద్రంలోకి వెళితే ఇక ఎప్పటికైనా అది తిరిగి వస్తుందా? జీవాత్మ సంసారంలోని సుఖ దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. ఈశ్వరుడు సంసారంలోని సుఖ దుఃఖాలను అనుభవింప చేసేవాడు. అయితే మోక్షమిచ్చేది సద్గురువు ఒక్కరే. ఆయన తమ సర్వ ఆత్మల ఐక్యతకు గొప్ప నిధి. తమ హృదయంలో కృప ఉప్పొంగితే సద్గురువు దివ్య దృష్టిని ఇస్తారు. దానివల్ల సృష్టంతా ఒక్కసారిగా కళ్ళలో అస్తమిస్తుంది. హేమాడ్ పంత్ సాయిబాబా పాదాలకు శరణొచ్చాడు. అక్కడ తన దేహాభిమానాన్ని వదిలేసి మనసుతో ఇలా అన్నాడు, ఓ మనసు, సావధానం కా. బాబా, నా దేహాభిమానాన్ని తీసేయండి. సరే, ఇప్పుడు రాబోయే 2 అధ్యాయాల్లో సాయి మహారాజు హాస పరిహాసాల పంచభక్ష్య పరమాన్నాల భోజనాన్ని తయారు చేస్తారు. ఆ అద్భుత విషయం వినండి. చూడ్డానికి అది వినోద కాలక్షేపం అనిపించినా అది ఎంతో బోధపరమైనది. అందులోని బోధను ప్రయత్నించి ఆచరణలో పెట్టిన భావిక భక్తులకు గొప్ప సుఖం ప్రాప్తిస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గురు భక్త లీలా దర్శనం అనే పేరు గల 23వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇరవై మూడవ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో ఒక యోగాభ్యాసం చేసే వ్యక్తి, శ్యామ, కాకాసాహెబ్ దీక్షిత్ ఈ ముగ్గురి కథలున్నాయి. సత్పురుషులు లేదా గురువు ఎలా వ్యవహరించినా, తమ మీద ఎంతగా కోపించినా, వారి మీద తమకున్న శ్రద్ధను అస్సలు చలించనీయకుండా వారిని దృఢంగా ఆశ్రయించి వారిచ్చిన ఆజ్ఞ ఏదైనా ఎలాంటిదైనా దాన్ని తూచా తప్పకుండా అమలుపరిస్తే చివరికి దానితో తమకు ఎలా శ్రేయస్సు కలుగుతుందో అది మనకు నిదర్శనాపూర్వకంగా తెలుస్తుంది. బాబా పాచిపోయిన రొట్టె, ఉల్లిపాయ తినడం చూసి ఆ యోగాభ్యాసం చేసేవాడు మొదటైతే మనసులో చికాకు పడ్డాడు. అయితే తరువాత అతను ఆయనకి వినమ్రతతో శరణు వెళ్ళాడు. తన జీవితానికి గొప్ప శ్రేయస్సు కలిగించుకున్నాడు. శ్యామాని పాము కాటేసినప్పుడు గ్రామంలోని ఆనవాయితీ ప్రకారం విఠోబా వద్దకు వెళ్ళమని జనులు అర్థించినా అతను అక్కడికి వెళ్లకుండా మసీదులో బాబా దగ్గరకు పరిగెత్తాడు. బాబా ఉగ్రులై అతన్ని భటుర్చా అంటూ తరిమేసినప్పటికీ అతను అక్కడే ఆ మెట్ల మీదే కూర్చుండిపోయాడు. అప్పుడు బాబా కృపను వర్షించి అతని ప్రాణాలు రక్షించారు. కాకాసాహెబ్ దీక్షిత్ తన జీవితంలో ఎన్నడూ మాంసాహారం తినడు, శస్త్రాలు ఎన్నడూ చేత్తో కూడా ముట్టడు. అయితే బాబా ఆజ్ఞ అయిన తరువాత వెంటనే అతను ఒక మేకను కత్తితో హత్య చేయడానికి తయారయ్యాడు. ఎంత గొప్పది గురుభక్తి! బాబా అతనితో, బ్రాహ్మణుడి అయి ఉండి హింస చేస్తావా, చేయకూడని మనసులో ఆ ఆలోచనైనా రాలేదా, చేయకూడదని మనసులో ఆలోచనైనా రాలేదా అని ప్రశ్నించినప్పుడు కాకా ఇచ్చిన సమాధానం ఎంతో అమూల్యమైనది. బాబా, నీ అమృత వచనాలే మాకు ధర్మశాసనం. మాకు మరో ధర్మం తెలియదు. మాకు సిగ్గు శరం లేవు. గురువాజ్ఞ పాటించడమే మాకు వేదం. గురువాజ్ఞను పాటించడమే శిష్యుడి నిజమైన లక్షణం. ఇదే మాకు నిజమైన భూషణం. గురువాజ్ఞను ఉల్లంఘించడమే అన్ని విధాల దోషదాయకము నింజము. మేము మీ ఆజ్ఞకి దాసులం. గురువాజ్ఞను పాటించటం యోగ్యమా కాదా అన్న ఆలోచన మా మనసులోనికి రానీయము. అవసరపడితే ప్రాణాలని పణంగా పెడతాము. కానీ గురువు మాటను పాటించడం మాత్రం మానం. కాకాసాహెబ్ని హేమాడ్ పంత్ మేలిమి వన్నె బంగారమని, బాబా మెళ్ళోని తాయెత్తు అని సంబోధించడం, బాబా అతనికి నిన్ను విమానంలో తీసుకెళ్తానని అని అభయం ఇవ్వడం, ఇవన్నీ ఊరికే కాదు. ఇంతే కాదు, చివరికి హాయిగా తిరుగుతూ పవిత్రమైన ఏకాదశి రోజున అతడు మరణించాడు. అతనికి అలాంటి మరణాన్నే ఇచ్చారు బాబా. 51వ అధ్యాయంలో హేమాడ్ పంత్ వర్ణిస్తారు. రైలు బండిలో ఒక బల్ల మీద మేమిద్దరం కూర్చుని సాయి సమర్థుల గురించి మాటల్లో లీనమై ఉన్నప్పుడు అతను వెంటనే విమానం ఎక్కాడు. అది చెప్తూ మధ్యలో హేమాడ్ పంత్ జీవుడు సంసార పాసాల్లో స్వయంగా చిక్కుకొని దాన్ని ఆనందంగా ఎలా భావిస్తాడో, అయితే పూర్వజన్మ పుణ్యంతో ఈశ్వరుని కృపతో సద్గురువుని కలిసినప్పుడు అతనికి తన నిజమైన స్వస్వరూప చిహ్నం తెలిసి అతను ముక్తిని ఎలా ప్రాప్తింప చేసుకుంటాడో చెప్పి, ఈ విషయంలో ఆ జీవుడికి మొదట పందిని, తరువాత చిలకని ఉపమగా ఇచ్చి దాన్ని అత్యంత అందమైన కావ్యమైన పద్ధతిలో చెప్పారు. అదెంతో చిన్నదిగా విపరీతమైన దుర్వాసనతో ఉన్న కుంట అయినప్పటికీ పంది సంశయరహితంగా దాన్ని అత్యంత శ్రేష్టంగా సుఖంగా భావిస్తుంది. చిలుక మానవుడి జీవితాత్మలది ఒకేలాంటి పద్ధతి. ఒకరు దేహంలోనూ మరొకరు పంజరంలోనూ బంధించబడి ఉంటారు. చిలుకకి స్వాతంత్రం ఉన్నప్పటికీ దానికి పారతంత్రమే బాగున్నట్లు అనిపిస్తుంది. బావిలో ఉండే కప్పలాగా ఆ చిలకకి కూడా పంజరంలోనే తనకి పూర్తి సుఖమున్నట్లు అనిపిస్తుంది. స్వాతంత్రంలోని ఆనందం దానికి తెలియదు.
విషయాసక్తుడైన జీవుడు కూడా అంతే. పంజరంలోని బంగారు కమ్మీని పట్టుకున్న పాదాల పట్టు సడలివ్వకుండా తలకిందులుగా అయినప్పటికీ అది నాకు బాగుంటుంది. పంజరం నుంచి బయటకు పోతే ఆ సుఖం నాకు దొరకదు. దానిమ్మ గింజలు నాకెంతో ఇష్టమైన పచ్చి పచ్చిమిరపకాయల ఆహారం అప్పుడు నాకెక్కడ దొరుకుతాయి? నేనే నేనే నా సుఖాన్ని పోగొట్టుకుంటాను. అయితే ఆ చిలకకి కాలం కలిసొస్తే అసంకల్పితంగా అసందర్భంగా వచ్చేస్తుంది. ప్రేమ దాన్ని తట్టినప్పుడు ఆ సామర్థ్యంతో దాని కనుపాపలు తెరుచుకుంటాయి. అది పంజరంలో నుంచి విడుదలవుతుంది. బయటకు వెళ్ళాక రెక్కలు విప్పుకుని హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. అప్పుడు దాన్ని ఎవరు ఆపగలరు? విశాలమైన ఆకాశం దానికి తలుపులు తెరుస్తుంది. దానిమ్మ, జామ తోటలు అపారంగా లభిస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటానికి ముక్తి లభిస్తుంది. అది నిజమైన స్వాతంత్రాన్ని దోచుకుంటుంది. జీవాత్మ కూడా అదే స్థితిలో ఉంటుంది. ఈశ్వరుని కృప, గురువు అనుగ్రహం ఈ రెండూ ప్రాప్తిస్తే సంసార బంధనాల నుంచి ముక్తి, స్వాతంత్రంలో ఉన్న ఆనందానుభవం ఈ రెండు అనుభవంలోకి వస్తాయి. బడే బాబా విషయంలో బాబా వ్యవహరించిన తీరు ద్వారా సంసారంలో మానవులు అతిథులకు వారి యోగ్య యోగ్యాగ్యతలను పట్టించుకోకుండా ఆహారము, నీరు ఇచ్చి స్వాగతించవలసిన పద్ధతికి ప్రత్యక్ష శిక్షణ మనకు లభిస్తుంది. ఈ విషయానికి సంబంధించి మన ధర్మశాస్త్రంలోని బోధనే హేమాడ్ పంత్ చెప్తారు. అతిథులను సత్కరించడంతో కోరుకున్న లాభం కలుగుతుంది. అప్రియమైన అనర్థాలు నశిస్తాయి. అలా చేయకపోతే భయంకరమైన సందర్భాలు తప్పకుండా వస్తాయి. కనుక తెలివైన వారు అతిథులను పూజిస్తారు. అతిథులు భోజనం చేయకపోతే పశుపుత్ర ధాన్యాదులన్నీ నశిస్తాయి. అతిథికి ఒకవేళ ఉపవాసంతో ఉండవలసిన పరిస్థితే వస్తే అది అనర్థాన్ని ఆహ్వానించినట్లే. సారాంశం: వేరే ఉత్తమ ప్రబోధాత్మక విషయాలు ఉన్నప్పటికీ గురుభక్తి మహిమే ఈ అధ్యాయంలోని ముఖ్య విషయం. గురుచరణాల్లో అఖండంగా శ్రద్ధ పెట్టే వారి కోరికలను ఈశ్వరుడు ఈడేరుస్తాడు. వారిని వెంటనే నిష్కాములను చేస్తాడు. ఆ అత్యంత శ్రేష్ఠ ఆప్తుడు అంటే ఆ పరమేశ్వరుడు వారిని శాంతింపజేస్తాడు. శిష్యుల భూమిక పాత్ర సిద్ధమయ్యాక సద్గురువు నుంచి ఫలితం రాబట్టడానికి సమయం పట్టదు. ఆయనైతే మనపై అనుగ్రహం వర్షించడానికి సదా తత్పరులై ఒంటికాల మీద నిలబడి ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बापू जी की जय. साई बाबा 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 साई बाबा
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా శ్రీ జై सदगुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा।
సాయి బాబా 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 సాయి